అందరికీ నమస్కారం. మా యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఇవాళ మనం మన యూట్యూబ్ ఛానల్‌లో తిరుమలని చూసే ప్రయత్నం చేద్దాం రండి. నేను హైదరాబాద్ నుండి తిరుమలకి ట్రైన్ ద్వారా చేరుకున్నాను. రైల్వే స్టేషన్‌లో వెంకటేశ్వర స్వామి వారి నమూనా ఇలా కనిపించింది. ఎంతో చక్కగా అనిపించింది. హైదరాబాద్ నుండి తిరుపతికి చేరుకున్న తర్వాత రైల్వే స్టేషన్‌లోనే మనం ఫ్రెష్ అప్ అవ్వడానికి సౌకర్యం ఉంటుంది. అక్కడ మనిషికి 20 రూపాయల చొప్పున తీసుకుంటారు. అక్కడే మనం ఫ్రెష్ అప్ అయ్యేసి రైల్వే స్టేషన్ దగ్గర నుండి మనకు కొంచెం దూరంలోనే ఈ ఫ్రీ బస్సులు అనేవి అలిపిరి అలాగే శ్రీవారి మెట్లకి వెళ్తాయి. అంతేకాకుండా నార్మల్ బస్సెస్ కూడా వెళ్తాయి. అవే కాకుండా ఆటోస్ కూడా వెళ్తాయి. నేనైతే ఫ్రీ బస్ ద్వారా శ్రీవారి మెట్లకు వెళ్ళాను. ఇక్కడ శ్రీవారి మెట్ల దగ్గర కూడా మనకు బాత్రూమ్ ఫెసిలిటీ అనేది ఉంది. ఇక్కడ కూడా ఫ్రెష్ అప్ అయి మనము శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కొండ ఎక్కొచ్చు. నేనైతే రైల్వే స్టేషన్లోనే ఫ్రెష్ అప్ అయి ఇక్కడికి వచ్చి కొండ ఎక్కడం స్టార్ట్ చేశాను. నేను శ్రీవారి మెట్ల ద్వారానే కొండ ఎక్కాను. నేను వెళ్ళిన సమయానికి ఎస్ఎస్డి టోకెన్స్ లేవు. అందుకని సర్వదర్శనానికి వెళ్ళాలని అనుకున్నాను. సర్వదర్శనం నాకు దాదాపు 18 గంటలు పట్టింది. ముందుగా వాళ్ళు మనల్ని క్యూ లైన్లో పంపించి తర్వాత వెయిటింగ్ హాల్లో ఉంచి ఆ తర్వాత కంపార్ట్మెంట్స్లోకి పెట్టారు. ఆ తర్వాత స్వామివారి దర్శనానికి వదిలారు. కాబట్టి ఎస్ఎస్సి టోకెన్స్ ఉంటేనే వెళ్తే కొంచెం తొందరగా అవుతుంది. లేదు మాకు టైం ఉంది అనుకుంటే సర్వదర్శనానికైనా వెళ్ళండి. మీ అందరికీ తెలిసిందే, స్పెషల్ దర్శనం టోకెన్స్ ప్రతి 3 నెలలకి, అంటే మీరు ఈ నెల బుక్ చేసుకుంటే సెప్టెంబర్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు జూన్ 24th రిలీజ్ అయ్యాయి కదా, అప్పుడు బుక్ చేసుకుంటే సెప్టెంబర్కి వెళ్ళొచ్చు. అలా రిలీజ్ అవుతూ ఉంటాయి. 20వ తేదీ నుండి 24వ తేదీలోపు ప్రతి నెల స్పెషల్ ఎంట్రీ టోకెన్స్ 300 రూపాయలవి రిలీజ్ అవుతాయి. వాటినైనా బుక్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చు. లేదు మీరు ఏ ప్లాన్ చేసుకోకుండానే వెళ్ళామనుకున్నా సరే సర్వదర్శనానికి వెళ్ళొచ్చు. కాకపోతే చాలా టైం పడుతుంది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కాకపోతే ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. నాకు 3 days ప్లాన్ అనుకొని వెళ్ళాను కాబట్టి నాకే ఇబ్బంది రాలేదు. కాబట్టి మీరు కూడా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. అప్పుడే దర్శనం కొంచెం తొందరగా అవుతుంది. లేకపోతే ఎక్కువ గంటలు మనము క్యూ లైన్లో కంపార్ట్మెంట్స్లో ఉండాల్సి వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ.